నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ. టెట్ జీవో మార్పుల కోసం సర్కార్కు ప్రపోజల్. సుప్రీంకోర్టు ఆదేశాలతో టీచర్లంతా రాసే ఛాన్స్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ వచ్చే నెల రిలీజ్ కానున్నది. దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇన్ సర్వీస్ టీచర్లంతా టెట్ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టెట్ జీవోలో మార్పులు చేయనున్నారు. ఏటా 2 సార్లు టెట్ నిర్వహించే నిబంధన ఉంది. కానీ గత బీఆర్ఎస్ సర్కారు ఆ నిబంధనను పక్కన పడేసింది. 10 ఏళ్లలో కేవలం 4 సార్లు మాత్రమే నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా 2 సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 2 సార్లు టెట్ నిర్వహించగా తాజాగా మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు చర్చలు మొదలుపెట్టారు. గతేడాది మాదిరిగానే నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే వచ్చే ఏడాది జనవరిలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అనే అంశాన్ని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ చూస్తే క్వాలిఫై అయితేనే ప్రమోషన్లు. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లు టెట్ రాసేందుకు సమాయత్తం అవుతున్నారు. గతంలో ప్రమోషన్లకు కూడా అవసరమని హైకోర్టు ఆదేశించినా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఆదేశంతో ఇక టెట్ పరీక్ష రాయాల్సిందేనని చాలా మంది డిసైడ్ అయ్యారు.